మనం గీతా జయంతి అనేటువంటి పండుగ చేసుకుంటాం. ప్రపంచంలో, భారతదేశంలో మాత్రమే, ప్రపంచంలో ఏ గ్రంథానికైనా సరే పుట్టినరోజు జరుపుకుంటారా? ఏ మనిషి అయినా పుట్టినరోజు జరుపుకుంటాడు. ఏ గ్రంథానికి కూడా పుట్టినరోజు మాత్రం జరగదు. ఒక్క భగవద్గీతకి మాత్రమే జరుగుతుంది. గీతా జయంతి అనేటువంటి ప్రోగ్రాం అందరు చేసుకుంటూ ఉంటారు. అది గీత యొక్క గొప్పతనం. అంతేకాకుండా ఈ భగవద్గీత అనేటువంటిది మనకి ప్రపంచం మొత్తంలో అత్యద్భుతమైనటువంటి వేదాంత గ్రంథం. ఈ భగవద్గీత ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి వేదాంత గ్రంథం. కారణం ఏమిటంటే ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది మొత్తం ధర్మానికి సంబంధించింది. ఆ సర్వమత సమన్వయమైనటువంటి గ్రంథం ఇది. అందుకనే ఇది అటువంటిది అని.